Hi everyone, I am Dr. Rupa, consultant osteopath at Eva Healthcare. సో ఈరోజు మన టాపిక్ ఆస్టియోపతి. లాస్ట్ టైం ఆస్టియోపతి టాపిక్లో మనం ఆస్టియోపతి అంటే ఏంటి దాని ప్రిన్సిపల్స్ తెలుసుకున్నాం కదా. సో ఆస్టియోపతి అనేది ఆల్రెడీ మీకు చెప్పాను, ఇట్స్ ట్రీట్ ద రూట్ కాజ్ నాట్ ద సిమ్టమ్. సపోజ్ ద పేషెంట్ come with the neck pain, the neck pain is a symptom but the root cause is different. When you treat the root cause, that symptom automatically will disappear. That is the main motto of the osteopathic treatment. సో ఈ ఆస్టియోపతి అనేది సబ్ బ్రాంచెస్ కింద డివైడ్ అయ్యిందంటే, అంటే బ్రాంచెస్ అంటే ఒక్కొక్క సిస్టమ్ని ట్రీట్ చేయొచ్చు. అంటే ద బాడీలో డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ సిస్టమ్ సపరేట్గా ఒక్కొక్క బ్రాంచ్ ట్రీట్ చేస్తామన్నమాట. దాంట్లో బ్రాంచెసే స్ట్రక్చరల్ ఆస్టియోపతి, విజరల్ ఆస్టియోపతి అండ్ క్రేనియల్ ఆస్టియోపతి, పిడియాట్రిక్ ఆస్టియోపతి, న్యూరోపతిక్ ఆస్టియోపతి అండ్ పెల్విక్ ఫ్లోర్ మేల్ అండ్ ఫీమేల్ పెల్విక్ ఫ్లోర్ ఆస్టియోపతి అని డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయండి. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఆస్టియోపతి గురించి. సో స్ట్రక్చరల్ ఆస్టియోపతి అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని, అండ్ విజరల్ ఆస్టియోపతి అంటే మన ఆర్గాన్స్ లైక్ డైజెస్టివ్ సిస్టమ్, లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ గురించి ట్రీట్ చేసేది. అండ్ క్రేనియల్ ఆస్టియోపతి అంటే మన క్రేనియల్ సిస్టమ్ని ట్రీట్ చేసేది. అండ్ బ్రెయిన్ అండ్ ఇట్స్ ఫంక్షన్ అనమాట. అండ్ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది, దట్ ఈస్ క్రేనియల్ ఆస్టియోపతి. పిడియాట్రిక్ ఆస్టియోపతి అంటే లైక్ చిన్నపిల్లల వాళ్ళ ప్రాబ్లమ్స్, హెల్త్ కండిషన్స్ లైక్ కొన్ని ఇన్ఫాంట్స్లో తీసుకుంటే బ్రెస్ట్ రిజెక్షన్స్, లైక్ టూ మచ్ అగ్రెసివ్నెస్, లైక్ చిన్న పిల్లలకి లైక్ 4 and 6 years 7 years పిల్లలకి ADHD ఉంటుంది. అలాంటి సైకలాజికల్ కండిషన్స్ వాటికి పిడియాట్రిక్ ఆస్టియోపతి విల్ హెల్ప్. అండ్ మేల్ అండ్ ఫీమేల్ పెల్విక్ ఫ్లోర్ ఆస్టియోపతి వచ్చినప్పటికీ మీకు రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇన్ఫర్టిలిటీ, PCOD, లైక్ మెనోపాజ్, లైక్ ఎండోమెట్రియోసిస్, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ గైనకలాజికల్ ఇష్యూస్ అన్నీ కూడా మనం పెల్విక్ ఫ్లోర్ ఆస్టియోపతితో ట్రీట్ చేయొచ్చు. అండ్ న్యూరో కండిషన్స్, న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో న్యూరోపతిక్ ఆస్టియోపతితో కూడా మనం అలాంటి కండిషన్స్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ కంప్లీట్ డీటెయిల్ అబౌట్ ద ఆస్టియోపతి. థ్యాంక్ యూ.